ఇటీవల భారత్ పాకిస్తాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల గురించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతదేశం పాకిస్తాన్ల మధ్య 1947లో జరిగిన విభజన గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ విభజనలో రాడ్క్లిఫ్ లైన్ కీలక పాత్ర పోషించగా దీనిని బ్రిటిష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్క్లిఫ్ రూపొందించారు. ఈ రేఖ పంజాబ్, బెంగాల్ ప్రాంతాలను భారతదేశం పాకిస్తాన్గా విభజించింది. అయితే ఈ రేఖ రెండు దేశాలకు అవసరమైన వనరులను నిజంగా అందించిందా? ఈ రేఖను రూపొందించిన రాడ్క్లిఫ్ ఎన్నడూ భారతదేశాన్ని సందర్శించలేదు. విభజన తర్వాత పాకిస్తాన్ అనేక ఆర్థిక మౌలిక సవాళ్లను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం తన పొరుగు దేశానికి చాలానే సాయం చేసింది. పంతొమ్మిది 1947లో భారత స్వాతంత్ర చట్టం ద్వారా భారతదేశం, పాకిస్తాన్ రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాయి. ఈ విభజన మతపరంగా జరిగింది. దీనిలో రాడ్క్లిఫ్ లైన్ రెండు దేశాల సరిహద్దులను నిర్ణయించింది. అయితే ఈ విభజన పాకిస్తాన్కు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది. కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్కు కేంద్ర బ్యాంక్, ఆర్థిక వ్యవస్థ, కరెన్సీ ముద్రణ సౌకర్యాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం తన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పాకిస్తాన్కు సహాయం అందించింది. 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ కోసం కరెన్సీ నోట్లను ముద్రించింది. విభజన సమయంలో పాకిస్తాన్కు సొంత కేంద్ర బ్యాంక్ ఏర్పాటు చేసే సామర్థ్యం లేకపోవడంతో భారత రిజర్వ్ బ్యాంక్ రెండు దేశాలకు ఉమ్మడి కేంద్ర బ్యాంకుగా వ్యవహరించింది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తన అధికారిక వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొంది. పంతొమ్మిది 1947 ఆగస్టు 14న అవిభక్త భారతదేశ గవర్నర్ జనరల్ పాకిస్తాన్ ఆర్డర్ 1947 కూడా జారీ చేశారు. ఈ ఆదేశం ప్రకారం పాకిస్తాన్లో కేంద్ర బ్యాంక్ ఏర్పాటయ్యే వరకు ఆర్బీఐ అన్ని కరెన్సీ సంబంధిత విషయాలను నిర్వహించింది. ఈ క్రమంలో 1948 సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ భారతదేశం, పాకిస్తాన్ రెండింటికి ఉమ్మడి కేంద్ర బ్యాంకుగా పనిచేసింది. ఈ సమయంలో ఆర్బీఐ పాకిస్తాన్ అన్ని ఆర్థిక అవసరాలను తీర్చడంతో పాటు దాని ద్రవ్య వ్యవస్థను నిర్వహించింది. ఈ సమయంలో ఆర్బీఐ లాహోర్లో ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసి తర్వాత మూసివేశారు. ఆర్బీఐ సేవలు కేవలం పాకిస్తాన్కు మాత్రమే పరిమితం కాలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాల కోసం కూడా ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించింది. 1967 వరకు గల్ఫ్ దేశాలు భారతీయ రూపాయిని తమ కరెన్సీగా ఉపయోగించాయి. ఈ వాస్తవం ఆర్బీఐ విస్తృత ప్రభావాన్ని, ఆర్థిక నైపుణ్యాన్ని తెలియజేస్తుందని చెప్పవచ్చు.